సన్నుతింతుమో ప్రభో సదామలమగు భక్తితో కన్నా తండ్రి కావుమా కలుషములేడ బాపుమా సన్నుతింతు మో ప్రభో సదామలమగు భక్తితో పాపచింతలన్నీటిన్ పారద్రోలు మో ప్రభో పాపచింతలన్నీటిన్ పారద్రోలు మో ప్రభో నీ పవిత్ర నామము నీ పవిత్ర నామము నిరతము స్మరించెదన్ సన్నుతింతు నో ప్రభో సదామలమగు భక్తితో నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా పాతక జన రక్షక పాతక జన రక్షక పతిత పవన నమక సన్నుతింతు మో ప్రభో సదామలమగు భక్తితో మానవ సంరక్షక దీన నిచయ పోషక మానవ సంరక్షక దీన నిచయ పోషక దేవ మానవ నందన దేవ మానవ నందన దివ్య సుగుణ మందన సన్నుతింతు మో ప్రభో సదామలమగు భక్తితో ప్రేమతత్వ బోధక క్షేమదాత నీవేగా ప్రేమతత్వ బోధక క్షేమదాత నీవేగా కామిత ఫల నాయక కామిత ఫల దాయక స్వామి యేసు నాయక సన్నుతింతు మో ప్రభో సదామలమగు భక్తితో. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈ యొక్క సంగీతము రచించిన భక్తుడు బొంతు
సమూయేలు గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో 7వ పాటగా రచించబడి ఉంది. ఇక్కడ సమకూర్చబడి ఉంది. ఈ సంగీత రాగము శంకరాభరణం. ఎంత మంచి రాగమును సమకూర్చి ఉన్నారో మనము ఆలోచన చేసినప్పుడు ఎంతో విలువైన ఈ సంగీతముతో, ఆ యొక్క వర్ణనతో భక్తుడు తన యొక్క కవిత్వమును ఇక్కడ ప్రభువుని వర్ణిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క అద్భుతమైన దేవుని గురించి ఆయన ఎలాంటి వాడట? కృపా సమృద్ధి గలవాడు. ఆయన కరుణా సంపన్నుడు. ఇక్కడ కృప ఏ యోగ్యత లేని మనకు అనుగ్రహించేదే కృప. ఈ కృపామయుడు ఇక్కడ ఒక మంచి మాట 85వ కీర్తన భాగంలో భక్తుడు రచిస్తూ, కృపా సత్యములు కలిసి కొని. కృప ఎవరు? సత్యము ఎవరు? నేనే మార్గము, సత్యము, జీవమును అయి ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు తనను గూర్చి ఆయన చెప్పి ఉన్నారు. ఇక్కడ ఇద్దరు కలుసుకున్నారట, కృప మరియు సత్యము. అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, కృపతో నింపబడి ఉన్న దేవుడు కాబట్టే తన యొక్క సత్యము అయి ఉన్న, జీవము అయి ఉన్న, మార్గము అయి ఉన్న తన యొక్క ఏకైక కుమారుని, అద్వితీయ సత్య దేవుని ఈ లోకమునకు అనుగ్రహించి ఉన్నాడు. ఈవిగా, వరముగా, ఒక ఐశ్వర్యముగా, రక్షణ శృంగముగా. ఆయన రక్షణ ఎంత అద్భుతమైన దయా సంకల్పమో చెప్పలేము. అందువలన నీతి సమాధానములు ఒకరికి ఒకరు ముద్దు పెట్టు కొనినవి. నీతి సమాధానం. సమాధానపరిచిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా సమాధానపరచాడు. నీతి ఎవరు? నీతి సూర్యుడు ఆయన యెహోవా దేవుడు, ఆయన నీతి సూర్యుడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఇద్దరూ ఒకటై ఉన్నారు. కాబట్టి నీతి సూర్యుడు అయిన మన ప్రభు, సమాధానకర్త అయిన మన ప్రభు ఒకదానికి ఒకరు ముద్దు పెట్టుకొనును. అందువల్ల దావీదు యొక్క కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభు జన్మ గురించి యెషయా భక్తుడు ప్రవచించి ఏమంటాడు? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను. ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నితుడగు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడ. ఎవరికి సమాధానము లేదు? పిల్లలకు మరియు తండ్రికి. తండ్రికి పిల్లలకు మధ్య భేదము, సమాధానము లేదు. ఈ సమాధాన పరిచిన వాడే మధ్యవర్తి. ఈ మధ్యవర్తే యేసుక్రీస్తు ప్రభు అను రక్షకుడు. కాబట్టి వీరు ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు, అనగా ఏకీభవించారు. ఏమని పంపుదును? నా తరపున ఎవరు పోదురు అంటే యెషయా ఏమన్నాడు? నన్ను పంపు అన్నాడు. ఇక్కడ కుమారుడే నన్ను పంపు అని తండ్రికి విధేయత చూపించి ఈ లోకమునకు రక్షణ అనుగ్రహించుటకాయ తను బలి పశువుగా ఈ లోకమునకు సిద్ధపడి వచ్చి ఉన్నాడు. ఒకదానికి ఒకదానినొకటి ముద్దు పెట్టుకను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును. అందువల్ల ఈ ప్రవచనము నెరవేరడానికై
భూమిలో నుండి సత్యము మొలుచును. భూమిలో నుండి ఏం మొలుస్తుందండి? చింత చెట్ట, కొత్తిమీర గింజల, కొత్తిమీర కట్ట, పుదీనా చెట్ట, ఆవాల చెట్ట, ఏంటి ఇది? సత్యము అనే మహావృక్షము. సత్యము మొలుచును ఎక్కడ? భూమి నుండి. ఎప్పుడైతే సత్యము భూమిలో నుండి మొలుస్తూ ఉందో, అనగా కన్య అయిన ఆ యొక్క మరియమ్మ గర్భములో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకములకు ఉద్భవించిన వెంటనే, హల్లెలూయా, ఉద్భవించిన వెంటనే ఆకాశములో నుండి నీతి పారచూస్తూ ఉన్నాడట. ఆకాశములో నుండి, పైనుండి పారచూస్తూ ఉన్నాడు. నా కుమారుడు భూమిలో మొలిచి ఉన్నాడు, పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడండి? ఎక్కడ? దావీదు గారి ఆ యొక్క మహావైభవమున, భవంతుల్లోన, హేరోదు భవంతులోన ఎక్కడ పుట్టాడు ప్రభువు? పశువుల పాకలు, పొత్తిగుడలతో చుట్టబడిన వాడై ఉన్నాడు. నీతి పార చూస్తుంది అనగా నీతి సూర్యుడు అయిన తండ్రి అయిన దేవుడు పార చూస్తూ ఉన్నాడు. పార చూచును. ఎంత గొప్ప దేవుడు అంటే, మన భూమి దాని ఫలమిచ్చును. ఫలము ఇచ్చును. ఏ ఫలము? నీతి అయిన ఆ ప్రభువు భూమికి చెప్పాడు, సత్యము మొలుచున్నట్టుగా. కాబట్టి ఈ సత్యము మొలిచింది అనగా భూమిలో పుట్టి ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఉత్తమమైన అనుగ్రహము మనకు. కాబట్టి నీతి ఆయనకు ముందు నడుచు అనగా నీతి సూర్యుడు అయిన మన ప్రభు ఆయనకు అనగా తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నెరవేరింది నా ప్రియులరా. నడుచును. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన అడుగు జాడలలో అది నడుచును. ఆయన అడుగు జాడలలో నీతి సూర్యుడు వేస్తున్న అడుగుల్లో అడుగు వేస్తూ ఆ సత్యము నడుస్తూ ఉన్నది. అనగా యేసు క్రీస్తు ప్రభు నడుస్తూ ఉన్నాడు, అడుగుల్లో అడుగులు వేస్తూ, అడుగుల్లో అడుగులు వేస్తూ. ఎంత బాగుందండి. దేవునికి మహిమ కలుగు. ప్రవచనం ఇది. దేవుని యొక్క రాక కొరకాయ ఆయన ఈ లోకంలో ఏ విధంగా రానున్నాడు, జన్మించనున్నాడు అనే అద్భుతమైన ప్రవచనాన్ని దావీదు మహారాజు ఏం చేశాడండి? ప్రవచించి ఉన్నాడు. అందువలన ఏమంటున్నాడు? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్టు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రక్షకుడుగా ఉదయించి ఉన్నాడో, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ కలిగింది. ఆయనకి ఇష్టలైన ప్రజలందరికీ సమాధానము కలిగింది. అందువలన వారు సంతోషిస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు పుట్టి ఉన్నారు. ఇది క్రైస్తవుల కొరకు కాదు. క్రైస్తవులు అనేది కులం కాదండి, మీకు తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభు ఎవరి దేవుడు? ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన మన దేవుడు.